వెంకటనాథునికి యవ్వనం ప్రాప్తించింది. ఆయన దైవాంశ సంభూతుడు. అందువల్ల అతని సౌందర్యం నవమన్మథాకృతిగా రూపొందింది. వేదాంతాల్లో పారంగతుడు. అంతేకాక అన్ని కళల్లో మహోన్నతమైన విద్వత్తు ఉంది. అయినప్పటికీ అతనిలో కొంచెం కూడా అహంకారం లేదు. ఆయన సుగుణశీలి. ఆయనలో వినయ విధేతలు మూర్తిభవించినట్టు కనపడుతున్నాయి. ఆయన ముఖంలో గల వేదరాసుల నిధికి గొలుసు బిగిసినట్టుగా నూనె మీసాలు గడ్డం కనపడుతున్నాయి. గురువు దగ్గర చదువుకోవడమే కాక తనకంటే చిన్న బాలలకు పాఠం చెప్పడం మన ప్రాచీన పరంపరలో ఉంది. వెంకటనాథులను పాఠ ప్రవచనంలో ఎక్కువ ప్రీతి. పాఠాలు చదువుతూ పాఠాలు చెప్తూ వెంకటనాథులు ఆనందసాగరంలో మునిగిపోయారు. వారు కుంభకోణ నగరంలో